వైసీపీలో రోజుకో ప్రకంపన. అభ్యర్థుల మార్పుతో ప్రతి జిల్లాలోనూ ఇదే చర్చ. రెండో ఓస్టింగ్ లిస్ట్ లో ఎవరి పేరు ఉండబోతుందనేది నేతల్లో గుబులు రేపుతోంది. ఆ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నేతకు అధిష్టానం నుండి చేదు వార్త వచ్చిందట. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. కేంద్ర ప్రభుత్వ అధికార హోదాను కూడా వదులుకొని వచ్చిన ఆ ఎమ్మెల్యే భవిష్యత్ ఏంటి? ఇందుకే వైసీపీ హిట్ లిస్ట్ లో ఉండబోతున్న ఆ నాయకులెవరు? ఆయన సీటు కోసం క్యూ కట్టిన ఆ ఆశావాహులెవరు? ఈ లోకుటిలో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో 11 మంది ఇన్ఛార్జీలను మార్చింది. త్వరలో సెకండ్ లిస్ట్ రాబోతోందని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందులో ఎవరిని తప్పిస్తారనే భయాందోళన నాయకుల్లో కనబడుతోంది. ఈసారి లిస్టులో ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మట్ల ఎలిజా పేరు కూడా ఉండబోతోందనే ప్రచారం ఊపందుకుంది. ఐపాక్, పార్టీ అంతర్గత కమిటీలు, జిల్లా స్థాయి సమన్వయకర్త నివేదిక, ప్రభుత్వ నిఘా వర్గాల అంచనాల పేరిట వచ్చిన నివేదికల ఆధారంగా సిట్టింగ్ స్థానాలకు ఎసరు తగులుతోంది. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకు వైసీపీ అధిష్టానం రామ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ అధికారైన మట్ల ఎలిజా 2019 ఎన్నికల్లో ఉద్యోగానికి రాజీనామా చేసి చింతలపూడి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఒకే పార్టీ అయిన ఎమ్మెల్యే ఎలిజాకు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్కు మధ్య విభేదాలు ఉన్నాయి. 4 ఏళ్లు పూర్తి కావచ్చినా వీరిద్దరి మధ్య సయోధ్య కుదరలేదు. దీనికి తోడు నియోజకవర్గంలో ఆయన బంధువులు, కుటుంబ సభ్యుల జోక్యం మితిమీరడంతో పాటు అంతంత మాత్రంగానే అభివృద్ధి ఉండడంతో ఎలిజాకు అధిష్టానం చెక్ పెడుతోందని అంటున్నారు. ఎమ్మెల్యే ఎలిజా మాత్రం తనను ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించిందని అంటున్నారు. అయితే ఎలిజా తనకు ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. అమలాపురం ఎంపీగా ఎలిజాను పంపేందుకు అధిష్టానం సూచించిందని ఊహాగానాలు వస్తున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేకపోవడానికి ప్రభుత్వం నుండి నిధులు రాలేదని, నిధులు లేకుండా ఎలా అభివృద్ధి చేస్తామని ఆవేదన ఎలిజాలో గూడు కట్టుకుందంటున్నారు. ఎమ్మెల్యే ఎలిజాకు టికెట్ రావడం లేదనే ప్రచారం మొదలవగానే అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలిజాకు కాకుంటే చింతలపూడి టికెట్ ఏపీ ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డీజీపీ పివి సునీల్ కుమార్ కు కేటాయిస్తారని ప్రచారం జోరందుకుంది. ఇదే నియోజకవర్గానికి చెందిన సునీల్ కుమార్ స్థానికంగా అనేక సేవా కార్యక్రమాలు చేయడం, నియోజకవర్గంలో విస్తృతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కూడా ఆయనే అభ్యర్థి అనే ప్రచారానికి కారణమట. చింతలపూడి టికెట్ ఆశిస్తున్న వారిలో ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మేషేన్ రాజు బంధువు, రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న కంభం విజయరాజు పేరు ప్రధానంగా వినిపిస్తోందట. వీరిద్దరితో పాటు మాకు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తామంటూ కామవరపుకోట జెడ్పీటీసీ కడిమి రమేష్, చింతలపూడి జెడ్పీటీసీ మోలుగుమాటి నీరజ అడుగుతున్నారని మరో ప్రచారం ఉంది. వీరితో పాటు లింగంపాలెం మండలానికి చెందిన దెయ్యాల నవీన్ బాబు కూడా చింతలపూడి వైసీపీ టికెట్ ఆశావహుల్లో ఒకరంటున్నారు. 2019 ఎన్నికల్లోనే సీటు ఆశించిన దెయ్యాల నవీన్ బాబును అప్పుడు పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం ఆ తర్వాత ఏపీ కార్మిక సంక్షేమ బోర్డు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రాబోతుండటంతో నవీన్ బాబు కూడా రేసులో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంది. చింతలపూడిలో ప్రతిపక్ష టీడీపీ 4 ఏళ్లుగా నియోజకవర్గ ఇన్ఛార్జిని కూడా నియమించలేదు. అధికార వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఆ బలహీనతను క్యాష్ చేసుకుని స్థిరపడలేకపోయారనే ప్రచారమే ఆయనకు ఎసరు పెట్టినట్టు చెబుతున్నారు. మరి చింతలపూడి వైసీపీలో ఎవరు ఇన్ అవుతారు, ఎవరు అవుట్ అవుతారు తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.